So, very good evening to each one of you. Today, we are going to discuss about the notification All India Bar Exam 19th ఎగ్జామ్ గురించి మనము ఇప్పుడు డిస్కషన్ గురించి మాట్లాడుతున్నాం. మనందరికీ తెలుసు ఈ యొక్క ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారము నవంబర్ 24th ఎగ్జామ్ అని ఇచ్చేశారు. ఇంకొక ఆ నోటిఫికేషన్‌తో పాటు ఒకే విషయం ఇచ్చారు. పాస్ పర్సెంటేజ్ 45% జనరల్, ఓబీసీ కేటగిరీ, 40% ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అని నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌లో సిలబస్ ఇంకా ఇవ్వలేదు. సిలబస్ వాళ్ళు ఇవ్వల. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సిలబస్ ఇవ్వల. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఒక డెవలప్‌మెంట్ జరిగింది. అది నీలే రాయ్ అండ్ అదర్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక 6 ఈ ఢిల్లీ స్టూడెంట్స్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అది నిన్న జడ్జిమెంట్ వచ్చింది. ఇంటీరియం ఆర్డర్, నీలే రాయ్ అండ్ అదర్స్ లో ఇంటీరియం ఆర్డర్ వచ్చేసింది సుప్రీం కోర్టు. మరి నిన్న వచ్చినటువంటి మధ్యాంతర ఉత్తర్వులు, ఇంకా డెసిషన్ రాలా, అది తర్వాత వస్తుంది. ఈ ఇంటీరియం ఆర్డర్స్ టెంపరరీగా ఒక డైరెక్షన్ ఇచ్చారు. దీని ప్రభావం ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ మీద ఎలా ఉంటుంది అది మనకు అవసరం. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ మీద కొన్ని ఇష్యూస్ నేను నా మనసులోకి వచ్చింది. బికాజ్ ఐ హావ్ గివెన్ గైడెన్స్ ఫ్రమ్ ఫస్ట్ ఎగ్జామ్ టు 18th ఎగ్జామ్. ఈ బార్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా నేను గైడెన్స్ ఇచ్చాను. అందువలన ఎక్స్పీరియన్స్ మీద నేను కొన్ని ఇష్యూస్ని నేను ఫ్రేమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఎంత, అంటే ఈ నోటిఫికేషన్ ఫైనల్ అవుతుందా, ఇది క్వశ్చన్ మార్క్. తర్వాత ఈజ్ దేర్ ఎనీ నీడ్ ఆఫ్ ఫ్రెష్ నోటిఫికేషన్, ఈ తీర్పు వలన ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వవలసిన అవసరం వస్తుందా, అది మనం ఆన్సర్ చేయాలి. తర్వాత నీలే రాయ్ అండ్ అదర్స్ వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఈ ఇంటీరియం ఆర్డర్ పాస్ చేసిన సుప్రీం కోర్టు. ఇక్కడ పిటిషనర్స్ ఏం చేశారంటే, మేము 5 సెమిస్టర్స్ పాస్ అయ్యాము, 5 ఇయర్స్ అయితే 9, మేము లాస్ట్ సెమిస్టర్లో ఉండాము, మాకు కూడా ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఇవ్వండి అని పిటిషన్ వేశారు. వాళ్ళు బేస్ ఏం తీసుకున్నారంటే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వర్సెస్ బోనై ఫాయ్ లా కాలేజీ, అది ఫిబ్రవరి 23లో డెసిషన్ వచ్చింది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ 5 జడ్జెస్. ఇది నేను కూడా లైవ్ లో ఆ ఆర్గ్యుమెంట్స్ విన్నాను. ఇందుట్లో ఏమి మాట్లాడారంటే, మీరు ఈ యొక్క బార్ ఎగ్జామ్ పెట్టుకోండి, ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పెట్టుకునే హక్కు మీకు ఉంది, దాన్ని మేము కాదనం, మీకు రైట్ ఉంది, పెట్టుకోండి. కానీ ఈ ఎగ్జామ్ లో పెట్టేటప్పుడు మీరు ఇయర్కి 6 months కోసారి 6 months కోసారి అని అంటున్నారు. ఈ 6 months కోసారి 6 months కోసారి మీరు ఇది పెడతలేదు ఎగ్జామ్. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ప్రీ ఎన్రోల్మెంటా పోస్ట్ ఎన్రోల్మెంటా ఏదని చెప్పి డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ లో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ డైరెక్షన్స్ లో లాస్ట్ సెమ్ స్టూడెంట్స్ కూడా మీరు 5 సెమిస్టర్స్ క్లియర్ అయితే లాస్ట్ సెమ్ స్టూడెంట్స్ ను కూడా అలౌ చేయండి అని డైరెక్షన్స్ ఇచ్చింది. మీరు డైరెక్షన్స్, మీరు రూల్స్ ని ఫ్రేమ్ చేసుకోండి, వాళ్ళకు కూడా నష్టం జరిగింది కదా. మరి వాళ్ళు లా పాస్ అయ్యి అడ్వకేట్ కాదని మీరంటే మరి వాళ్ళకి ఎర్నింగ్ ఎలా వస్తుంది? ఈ ఎగ్జామ్ మీరు ఎప్పుడో పెట్టి ఆ ఎగ్జామ్ రాసి పాస్ అయితే తప్ప ఆయన అడ్వకేట్ కాడు. అప్పుడు దాకా ఆయన లా గ్రాడ్యుయేట్ అయితే ఆయనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? ఆయన కష్టపడి లా పూర్తి చేశాడు కదా అని ఈ కోర్టులో చేస్తే, సరే మేము బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
సరే మేము కన్సిడర్ చేస్తాము. మేము కన్సిడర్ చేసేస్తాం దాన్నన్నారు. దీన్ని కన్సిడర్ చెయ్యాలి అంటే మనకి సెక్షన్ 24 ఆఫ్ ది అడ్వొకేట్స్ యాక్ట్ ఉంది. 1961. ఆ సెక్షన్‌లో అడ్వొకేట్‌కి క్వాలిఫికేషన్స్ గనక ఏందంటే, ఆ అడ్వొకేట్‌కి క్వాలిఫికేషన్స్ గనక కావాల్సొచ్చినప్పుడు ఏమన్నారంటే, అదొచ్చేతలకి మనకొచ్చేది సీటీడీ. సీటీడీ ఉంటే అడ్వొకేట్‌గా ఎన్రోల్ అవ్వచ్చు. సిటిజను 21 ఇయర్స్ కంప్లీటెడు, లా డిగ్రీ, లా డిగ్రీ ఆబ్టైన్డ్. ఈ 3 ఉంటే సరిపోద్ది. మరి ఇక్కడ ప్రీ ఎన్రోల్‌మెంట్ టెస్ట్ అనేది, స్క్రీనింగ్ టెస్ట్ అనేది అవసరం లేదని ఛాలెంజ్ చేశారు. కానీ అదే యాక్ట్‌లో సెక్షన్ 49 ఏమంటుందంటే, పవర్ ఈస్ గివెన్ టు ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు ఫ్రేమ్ ది రూల్స్, టు స్ట్రెంగ్థెన్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది అడ్వొకసీ. కనుక మీరు రూల్స్‌ని ఫ్రేమ్ చేయండి. అడ్వొకేట్స్ క్వాలిటీ ఉండేట్టుగా అడ్వొకేట్స్ కావాలంటే రూల్ పెట్టుకోండి అన్నారు. ఆ రూలే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అని పెట్టుకుంటే ఓకే. ఎగ్జామ్ విషయంలో ఓకే పెట్టుకోండి అన్నారు. కానీ మీరు ఎగ్జామ్ పెట్టుకున్నప్పుడు మరి ఈళ్ళని కూడా అలౌ చేయండి అని అన్నారు. ఈళ్ళని కూడా అలౌ చేయాలంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది. సార్ దీనికి రూల్స్ మేము మార్చాలండి. మీరు చెప్పినయి చేయాలంటే రూల్స్‌ని చేంజ్ చేయాలి. మేము ఆ రూల్స్‌ని ఫ్రేమ్ చేస్తామని ఈ ఈ జడ్జిమెంట్‌లో ఒప్పుకున్నారు. ఈ జడ్జిమెంట్‌లో ఒప్పుకున్నారు. ఈ జడ్జిమెంట్‌లో ఒప్పుకొని వాళ్ళు రూల్స్‌ని ఫ్రేమ్ చేయల. వాళ్ళదేంటంటే దే హావ్ టేకెన్ దేర్ స్వీట్ టైమ్. వాళ్ళ ఇష్టం వచ్చిన టైం తీసుకున్నారు. రూల్స్‌ని ఫ్రేమ్ చేయల. ఎంటనే ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గూడా ఒకటి క్లారిటీ లేదు. ఒకటేంటి? ఆ క్లారిటీ లేటం సిలబస్ ఈళ్ళివ్వల. వేరే వాళ్ళిస్తారు మీరు చూస్తానికి వ్యూస్ పెరుగుతాయని వేరే వాళ్ళిస్తారు. అది చూడకూడదు. వేరే వాళ్ళిచ్చింది చూడకూడదు. మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది మనం చూడాలి. మీరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జూస్తే మీకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్స్ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది ఉంటుంది. వాళ్ళ సైట్ చూడాలి. వాళ్ళేమన్నారు నిన్న విజయవాడ సెంటర్ అన్నారు. పెట్టేశారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టేశారు. విజయవాడ సెంటర్ వచ్చిందని. సరే ఇదేంది దీని తర్వాత చెప్తాను. ఇది విజయవాడ సెంటర్ గూడా కొత్తగా యాడ్ చేశాం. మీరు విజయవాడ కూడా పెట్టుకోవచ్చు అన్నారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉంది. అంతకుముందు ఇచ్చిందేంది? ఇది నోటిఫికేషన్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. సిలబస్ ఇవ్వల. సిలబస్ ఇస్తే ఇక్కడనే ఇస్తారు. వేరే వాళ్ళు ఇచ్చింది మనకి అఫిషియల్ కాదు. అందువలన అది కాదు. కనుక సిలబస్ ఇవ్వల. సిలబస్ ఇవ్వకుండా ఇంకా మనకేమి క్లారిటీ ఇవ్వాల్సొచ్చిందాళ్ళు, ఏమి మెటీరియల్ తీసుకెళ్ళొచ్చు. ఈ మెటీరియల్ ఏమి ఎగ్జామ్ సెంటర్‌లోకి ఒక స్టూడెంట్ తీసుకెళ్ళొచ్చు. ఈ 2 ఇంపార్టెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడేందంటే 3 యాక్ట్‌లొచ్చినియి. ఒకటి ఐపీసీ, బిఎన్ఎస్, తర్వాత ఎవిడెన్స్ వచ్చేతలకి బి బిఎస్ఏ వచ్చింది. ఎవిడెన్స్ వచ్చేతలకి భారతీయ సాక్ష్య అధినియం అని, తర్వాత సిఆర్‌పిసికి, బిఎన్ఎస్ఎస్ 3 మారినియి. మరి ఈ 3 యాక్ట్‌లు ఇద్దామా? మరి స్టూడెంట్స్ పాత యాక్ట్‌లో చదివారు గదా! మరి వాళ్ళకి ఈ యాక్ట్‌లు ఇస్తే కష్టం గదా! సెక్షన్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవటం. మరి వాళ్ళని ఇబ్బందవుతుంది గదా! ఏం జేయాలనేది వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. కనుక వాళ్ళు ఆల్రెడీ చదివింది పాత యాక్ట్. మరి ఇప్పుడు ఈ యాక్ట్ ఇస్తే స్టూడెంట్స్‌కి ఇబ్బంది కదా! ఏం చేద్దాం అనేది ఎలా డెసిషన్ తీసుకుందో వి హావ్ టు వెయిట్. మనకి తెలీదు. ఏం జరుగుతుందో మనకి తెలీదు. అఫిషియల్‌గా వచ్చిందా చెప్పలేం. తర్వాత ఈ మెటీరియల్‌ని ఏమి పర్మిట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్‌లో నేనిన్నాను. లా కాలేజీలు ఎలా పడితే అలా జరుగుతున్నాయి. తర్వాత వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ ఫాలో కావట్లేదు. కనుక అందువలన లా డిగ్రీలు ఫ్రీగా వచ్చేస్తున్నాయి. కనుక ఈళ్ళు ప్రొఫెషన్‌లోకి అడ్వొకేట్‌గా వచ్చేటప్పుడు ఎక్కడన్నా మనము ఒక వాల్ గట్టి స్టాండర్డ్స్‌ని మనం పెంచుదాము. మీరినండి తర్వాత నేను చెప్తాను డౌట్స్ ఉంటే. మనం స్టాండర్డ్స్‌ని పెంచుదాము అని చెప్పేసి, మనం స్టాండర్డ్స్ పెంచుదాం అని చెప్పేసి డిస్కషన్ జరిగింది. అందుకని ఈళ్ళు ఎగ్జామ్ కూడా 18థ్ ఎగ్జామ్‌లో ఫెయిల్యూర్ బాగా పెరిగింది. ఎందుకంటే 40-45% తీసుకెళ్లారు.
తర్వాత రాంగ్ ఆన్సర్స్ క్యాలిక్యులేషన్ కూడా డిఫరెంట్ మోడ్ అడాప్ట్ చేశారు. దీని వలన వేలల్లో తప్పారు. ఈ డిఫరెంట్ మోడ్ వలన క్యాలిక్యులేషన్ కొత్త మోడ్ వలన తప్పారు. మీ ప్రీవియస్ క్లాస్‌లో నేను చెప్పాను. అందువలన ఇక్కడ వచ్చేతలకి ఈ 2 మనకి అఫిషియల్ క్లారిటీ రావాలి. ఇవి మామూలుగా ఈ నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వచ్చింది. ఇంటీరియం ఆర్డర్ వచ్చింది. ఏమంటున్నారు? మీరు ఈ నోటిఫికేషన్‌లోనే మీరు లాస్ట్ సెమిస్టర్ అంటే 5 సెమిస్టర్స్ కంప్లీట్ చేసి కండిషన్ 5 సెమిస్టర్‌లు పాస్ అయ్యి లాస్ట్ సెమిస్టర్‌లో చదివే స్టూడెంట్స్‌ని కూడా మీరు అలౌ చేయమన్నారు. ఇది చూడటానికి సింపులే గాని ప్రాక్టికల్‌గా ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నాను. ఒకటి ఇప్పుడు దాకా మనకి పోస్ట్ ఎన్రోల్‌మెంట్. కనుక పోస్ట్ ఎన్రోల్‌మెంట్ అంటే లా డిగ్రీ ఉండాలి. ఆయన ఎన్రోల్‌మెంట్ చేయించుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులు పర్మిషన్ వలన చాలా మంది పర్మిషన్ తీసుకొని డిగ్రీ చదివారు. ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత చేసుకుందామని ఉండారు. తర్వాత డాక్టర్సు, ఇంజినీర్సు, అదర్ ప్రొఫెషనల్స్ కూడా లా చదివారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే ఈ ప్రొఫెషన్ వదులుకోవాలి. ప్రాక్టీస్ చేయాలంటే వదులుకోవాలి. లా చదివారు, పర్మిషన్ ఉంది, అలౌడే. లీగల్‌గానే చదివారు. మరి వాళ్ళు ఎన్రోల్‌మెంట్ చేయించుకోలేరు. డిగ్రీ అయింది. మరి వాళ్ళని రాయనీయాలా లేదా అనేది క్వెషన్ వచ్చింది. అప్పుడు ఈ కేసులో నేనిన్నాను. మనం ఇదంతా మన క్వాలిటీకే కదా! మనం ఎల్ఎల్‌బి అవ్వగానే వెంటనే ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది ఎగ్జామ్ అంటే ప్రీ ఎన్రోల్‌మెంట్. వాళ్ళు ఆల్ ఇండియా బార్ రాపిద్దాము. ఒక డాక్టర్ గారు ఉండారు. ఆయన పాస్ అవుతాడు. రేపు ఆయన ఈ వృత్తిని మానుకొని గనక ఈ ప్రొఫెషన్ మానుకొని ప్రాక్టీస్‌కొస్తే అలౌ చేద్దాం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు. పర్మిషన్‌తో లా చదివాడు. రిటైర్ అయ్యాడు. ఆల్రెడీ చదివినప్పుడే పాస్ అయినప్పుడు ఆయన రేపొచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాడు. రేపాయన 40 ఇయర్స్‌లో పర్మిషన్‌తో లా చదివితే 62 అప్పుడు రిటైర్ అయితే ఏదో ఆయన ఔట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాక్టీస్ చేద్దామంటే అప్పుడు ఆయన ఈ ఎగ్జామ్ రాయమంటే ఈ చదివినయి ఎక్కడ గుర్తుంటాయి? మరి ఇదని చెప్పి డిస్కస్ చేశారు. ఇప్పుడు ఇవన్నిటిని పట్టించుకోకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాత పద్ధతిలో పోస్ట్ ఎన్రోల్‌మెంట్ చేసింది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్స్‌తో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ని అలౌ చేయమన్నారు. ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ని అలౌ చేయమన్నప్పుడు నంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఒక కాలేజీ కాదు ఇండియాలో. చాలా లా కాలేజీలు ఉన్నాయి. ఇది ఆల్ ఇండియా ఎగ్జామ్. చాలా లా కాలేజీలు ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసినాళ్ళు ఉంటారు. ఓకే. కొన్ని కాలేజీల్లో ఫిఫ్త్ సెమ్ రాసి రిజల్ట్ రాకుండా ఇప్పటికి సిక్స్త్ సెమ్ చదువుతున్నారు. ఈ సర్టిఫికేట్స్ లేవు వాళ్ళ దగ్గర. రిజల్ట్సే రాలా. వీళ్ళు వేలల్లో ఉంటారు. వాళ్ళు క్వెషన్ చేస్తారు. మా తప్పేముంది? మేము 5వ సెమిస్టర్ పూర్తి చేశాము. 6 స్టడీ చేస్తున్నాము. 5 రిజల్ట్స్ రాకపోతే మమ్మల్ని ఆపితే రేపు కోర్టుకెళ్తారు వీళ్ళు. తర్వాత లా డిగ్రీ అయ్యి వాళ్ళు ఎన్రోల్‌మెంట్‌కి కుదరనాళ్ళు మేము డిగ్రీ అయింది గదా! ఎన్రోల్‌మెంట్‌కి ఈళ్ళని అలౌ చేశారు గదా! ఎన్రోల్‌మెంట్ లేకుండా రాయటానికి స్టూడెంట్స్‌ని అలౌ చేసినప్పుడు మమ్మల్ని మీరు ఎందుకు అలౌ చేయకూడదని ఈళ్ళు కోర్టుకెళ్తారు. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే రాకపోవటమే కాకుండా ఈళ్ళకి ఏమని ఆన్సర్ ఇచ్చిందంటే నీలేరాయ్ కేసులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకేనండి. మీ డైరెక్షన్స్ మేము ఫాలో అవుతాము. కాకపోతే మేము రూల్స్ చాలా చేంజ్ చేయాలి. అప్పుడు మేము 3 ఎన్రోల్‌మెంట్ సిస్టమ్స్ 3 రకాలు పెట్టాలి. 3 రకాలు పెట్టాలి మేము. ఒకటి ఫైనల్‌గా ఎన్రోల్‌మెంట్ అయినాళ్ళు వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అడ్వొకేట్‌గా పెడతాము. 2 ఈ యొక్క డిగ్రీ అయ్యి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎన్రోల్‌మెంట్ లేకుండా ఎగ్జామ్ రాయటానికి పెడతాము. ఆడ కొన్ని రూల్స్ పెట్టాలి. వాళ్ళు రేపు ప్రాక్టీస్ రావాలంటే రూల్స్ పెట్టాలి. స్టూడెంట్స్‌ని రాయటానికి మీరు చెప్పారు గనక మేము గూడా అలౌ చేస్తాము. మరి ఇండియా వైడ్‌గా రూల్స్ కావాలి. మరి ఫిఫ్త్ సెమ్ రిజల్ట్స్ లెక్క ఏమి రాశారు? మరలా రేపు వాళ్ళు ఎగ్జామ్ పాస్ అయితే అనుకోకుండా సిక్స్త్ సెమ్‌ని ఫెయిల్ అయితే వాళ్ళకేం జేయాలి మేము? ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాడు. కానీ ఆయన సిక్స్త్ సెమ్‌లో ఒక సబ్జెక్ట్ కుదరక రాయటమో, రాస్తే ఫెయిల్ అయ్యాడు. మరి ఆయనకి మేమేం జేయాలి? వీటన్నిటికి రూల్స్ ఫ్రేమ్ జేయాలి. మాకు టైమ్ ఏముంటే 4-6 వీక్స్ తీసుకోమన్నారు. మీ రూల్స్‌కి 4-6 వీక్స్ అన్నారు.
ఇప్పుడు వీళ్ళు 4-6కి అవో రూల్స్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమంటారు? 4-6 రూల్స్ అవ్వనప్పుడు ఇంకొంచెం టైం ఇమ్మంటారు. ఈ 4-6 రూల్స్ 4-6కి అవ్వలేదనుకోండి. 4-6 వీక్స్‌కి అవ్వలేదనుకోండి. ఇంకొంచెం టైం ఇమ్మంటారు. వాళ్ళు ఇస్తారు జనరల్‌గా. సార్ ఆ రూల్స్‌ని ఇంకొంచెం కావాలండి అంటే ఇస్తారు. ఈ రూల్స్ ఎప్పటికవుతాయి? ఈ రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే ఇంకా 4-6 నెలలంటే నెలన్నర. తర్వాత వాళ్ళు ఇంకా టైం అడుగుతారు. ఈ రూల్స్ అన్నీ వచ్చినప్పుడు వాళ్ళని అలౌ చేయాలి. వాళ్ళని అలౌ చేయాలంటే వాళ్ళకి టైం ఇయ్యాలి. ఈ టైం ఇచ్చేతలకి మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ అప్పటికి ఆ టైంలో సెమిస్టర్‌లు మారిపోతా ఉంటాయి. ఇవన్నిటిని అడ్రెస్ చేయాలి. ఇవన్నీ అడ్రెస్ చేయకుండా ఇంకేమన్నారు వాళ్ళు, కావాలంటే యూ టేక్ 12 వీక్స్. 12 వీక్స్ తీసుకోండి. రూల్స్ ఫ్రేమ్ చేసి అలౌ చేయమన్నారు. మరి ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి అలౌ చేయమంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది? మనకి ఎవరు గ్యారంటీ ఇస్తారు ఈ డేట్‌ని? పలానా రోజున ఎగ్జామ్ జరుగుద్దని హూ కెన్ గివ్ గ్యారంటీ? ఎవరు ఇయ్యగలుగుతారు? వాళ్ళేమంటున్నారు పిటిషనర్స్‌ని వాళ్ళకిచ్చారు రైటే. పిటిషనర్స్ యొక్క ఇష్యూలో కరెక్ట్‌గానే అడిగారు తప్పు లేదు. కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని ఇప్పుడు చేర్చాలి అంటే కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. కోర్ట్ ఏమంటుంది నీకిస్తాం టైము. వాళ్ళని కూడా అలౌ చేయండి. వాళ్ళని కూడా అలౌ చేయండి. ఇయన్నీ జరిగే తలకి మనకి ఎగ్జామ్ ఎప్పుడొస్తుందనేది డౌట్‌ఫుల్ క్వెషన్. ఎగ్జామ్ ఎప్పుడొస్తుందనేది డౌట్‌ఫుల్ క్వెషన్. ఈ మామూలుగానే కొన్ని కారణాల వలన ఈ ఎగ్జామ్స్ అనుకున్న టయానికి జరగట్లేదు. కారణాలు ఏమన్నా గాని, నోటిఫికేషన్ ఇచ్చిన డేటు చానా సార్లు 1, 2, 3, 4 టైమ్స్ గూడా పోస్ట్‌పోన్ అయినటువంటి సిట్యుయేషన్స్ ఉండయి. మరి ఇలాంటప్పుడు ఇష్యూస్ తేలకుండా మరి ఎలా స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతారు? సిలబస్ తెలియకుండా ఏమవుతారు? ఏమి తీసుకెళ్లాలో, ఏవిటిని అలౌ చేస్తున్నారో తెలియకపోతే ఏమి కొనుక్కుంటారు? వాళ్ళు ఎగ్జామ్‌లో తీసుకెళ్ళటానికి ఏమి అలౌ చేస్తారో తెలియనప్పుడు, మరి ఆయన మెమరీలో పెట్టి చదవాల్సినయి ఏంటి? మెమరీలో పెట్టి చదవాల్సినయి ఏంటి? తర్వాత క్యారీయింగ్ చేసే ఏంటి క్లారిటీ లేనప్పుడు, కొంచెం తీసుకోవటానికి ఈల్లేని సబ్జెక్ట్స్ మెమరీలో కష్టపడి చదువుతారు. తీసుకెళ్ళటానికి ఈళ్ళున్న బుక్స్‌లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి గుర్తుపెట్టుకుంటారు. మరి ఈ క్లారిటీ ఇవ్వాల్సొస్తుంది. ఇవన్నీ జరగనప్పుడు వీటికి ఆన్సర్ చేయకపోతే మరి ఇప్పుడు సుప్రీం కోర్టు ఇది ఫుల్ బెంచ్ ముగ్గురు జడ్జీలు చెప్పారు. మరి ఈ ముగ్గురు బెంచీలు చెప్పింది మరి ఫాలో కావాలి అంటే చాలా ఇష్యూస్‌ని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇష్యూస్‌ని తేల్చకుండా ఎలా ఆన్సర్ చేస్తారు? ఆన్సర్ చేయటం కష్టమైపోతుంది. ఆన్సర్ చేయటం కష్టమైపోతుంది. ఇది వచ్చే తలకేందంటే ఇది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో చూడండి మనకి. ఈడకొచ్చేతలకి ఇది యాక్చువల్‌గా ఏందంటే మనకి 2009, 10 2009, 10లో పాస్ అయినాళ్ళకి ఎగ్జామ్ అంతకుముందు ఆళ్ళకి లేదు. ఈ 2010లో డిగ్రీ తీసుకున్నాళ్ళకి లాయర్‌గా ఎళ్ళాలి అంటే లాయర్‌గానే. వాళ్ళు లెక్చరర్‌గా ఎళ్ళాలన్నా నాన్ ప్రాక్టీసింగ్ అయితే అక్కర్లా. అడ్వొకేట్‌గా ఎళ్ళాలంటే ఎగ్జామ్ కంపల్సరీ చేశారు. ఎగ్జామ్ కంపల్సరీ చేసింది 2009, 10 బ్యాచ్‌కి చేశారు. అంతకుముందు లేదు. అయితే ఈళ్ళేం చేశారు ఎగ్జాము వాళ్ళేం చెప్పారు 6 మంత్స్‌కోసారి అని చెప్పేసన్నారు. సంవత్సరానికి 2 పెడతా ఉన్నారు. అయితే ఇది ఫస్ట్ ఎగ్జామ్ 2011లో పెట్టారు. ఈ 4 ఎగ్జామ్స్‌కి ఏం చేశారంటే వాళ్ళు ఒక కంపెనీతో టై అప్‌కెళ్లారు. రెండే 2 బుక్స్ తయారు చేశారు కంపెనీ వాళ్ళు. 1, 2 ఈ 2 బుక్స్‌ని అలౌ చేశారు. ఈ 2 బుక్స్‌లోనే క్వెషన్స్ ఇచ్చి రాయిపిచ్చారు 4 ఎగ్జామ్స్. ఆ తర్వాత కంపెనీ వాళ్ళకి, బీసీఐకి తేడా వచ్చి ఇది ఆపేశారు. ఐదో ఎగ్జామ్ నుంచి బీసీఐ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఐదో ఎగ్జామ్ నుంచి కండక్ట్ చేసుకుంటా 18 దాకా చేశారు. ఈ 18 అనేది ఇప్పుడు మరి ఇక్కడ మొదలుపెడితే 2 లెక్కనన్ని రాలా. 2018 అనేది ప్రీవియస్ ఎగ్జామ్ 10, 12, 23 పెట్టారు. మరి 2011లో పెట్టి ఇవాళ 24 అంటే సుమారు మనకొచ్చేతలకి 13 సంవత్సరాలంటే 26 ఎగ్జామ్స్ అవ్వాలి. 26 అవ్వాలి. దీన్నే స్టూడెంట్ ఏమన్నాడంటే, నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత
మీరు ఎగ్జామ్ 1.5 ఇయర్ అవుతుంది ఒక్కోసారి. మరి అప్పుడు దాకా నేను అడ్వొకేట్‌గా ఉండకపోతే నాకు ఇన్‌కమ్ పోతుంది గదా! నా లైవ్లీహుడ్ పోతుందని ఆ క్వెషన్ రైజ్ చేశారు. అందుకనే సుప్రీం కోర్ట్ ఏందంటే మీరు ఈళ్ళని గూడా జాయిన్ చేయమన్నారు. ఈ ఇష్యూస్ అన్ని తేలనప్పుడు టు మై నాలెడ్జ్, టు మై నాలెడ్జ్ ఎందుకంటే లిమిటేషన్. నేనేమి ఫైనల్ అథారిటీ కాదు. టు మై నాలెడ్జ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇవన్నీ క్లారిటీ లేనప్పుడు మనం ఎలా పలానా రోజని చెబుతాము? మీ భయం మీకుంటుంది. యాస్ ఎ స్టూడెంట్‌గా మీకుండే టెన్షన్ మీకుంటుంది. ఖచ్చితంగా అందుట్లో డౌటే లేదు. ఇదెందుకంటే మీకు ఇంపార్టెంట్ ఎగ్జాము. ఎందుకంటే మీరు ఇదయిపోతే మీరు అడ్వొకేట్ గాను అన్ని రన్ చేసుకోవచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంటు. మీకు సహజంగా మీకుండేటువంటి ఆదుర్త గాని, ఆ యాంగ్జైటీ గాని ఒక పని అయిపోతుందని గాని ఉంటుంది. దాంట్లో 100% తప్పులేదు. కానీ నేను మీకు గైడెన్స్ ఇచ్చేటప్పుడు నాకున్న ఎక్స్‌పీరియన్స్ నాకు ఆ టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఐ నో ఇట్. అందువల్ల నాకు ఆ టెన్షన్ ఉండదు గనక దీని గురించి. కాపోతే క్లారిటీ గావాలి. మనకి ఈ డేట్ ఏదన్నా రీజన్స్ వల్ల పోస్ట్‌పోన్ అయితే ఓకే. కానీ స్టార్ట్ చేయాలి అంటే గైడెన్సు నేను ఎలా మీకు చెప్పాలి? సార్ ఏ బుక్ కొనుక్కోమంటారు? ఎలా చెప్పాలి నేను? తర్వాత ఏ బేరాట్ కొనుక్కోమంటారు? ఎలా చెప్పాలి? ఏం తీసుకొచ్చండి మేమని అంటారు. ఎలా చెప్పాలి? మేము ఏం మెమరీలో పెట్టాలంటే నేను ఎలా చెప్పాలి? ఈ 2 నాకు క్లారిటీ లేకపోతే హౌ కెన్ ఐ స్టార్ట్ ది గైడెన్స్? ఈ 2 అఫిషియల్‌గా రావాలి. రానప్పుడు స్టార్ట్ చేయటం కష్టం. ఈ 2 అఫిషియల్‌గా రావాలి. మీరు వేరే సైట్స్‌లో ఇత్తన్నారు. అయి అఫిషియల్ కాదు. మీకు ఆల్ ఇండియా బార్ బీసీఐ సైట్‌లో ఇచ్చిందే అఫిషియల్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సైట్‌లో ఇచ్చిందే అఫిషియల్. నేను విజయవాడని ఇచ్చారు వాళ్ళే అది అఫిషియల్. తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు అఫిషియల్. లేనిది అఫిషియల్ కాదు. ఇవి రావాలి. ఇవొస్తే అప్పుడు మన గైడెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ గైడెన్స్ కూడా మీకొచ్చేతలకి ఇవి కూడా క్వెషన్స్ ఇదండి. అయ్యేనేనండి. ఇదేనండి. నేను గైడెన్స్ స్టార్ట్ చేసేది డేట్ అనేది ఏం కావాలి వెయిట్. డేట్ ఇక్కడికి? అనేది డేట్ వచ్చేతలకి ఏందంటే ఇంకా మీకు మ్యూట్‌లోకెళ్ళండి. డేట్ వచ్చేతలకి ఇంకా ఫైనల్ కాలేదు. నేను చేయలేదు. ఎందుకంటే నాకు క్లారిటీ రాలా. ఆ డేట్ అనేది వాళ్ళు ఒక్కసారి సిలబస్ ఇచ్చేసి మీరు ఏమేమి క్యారీ చేయొచ్చంటే ఓకే. మనం ఆ నోటిఫికేషన్ బిలీవ్ అయ్యి, ఆ డేట్‌ని బిలీవ్ అయ్యి ప్రొసీడ్ అవ్వచ్చు. అందువల్ల డేట్ ఆఫ్ స్టార్టింగు నేను తర్వాత చెప్తాను. నేను ఫాలో అవుతున్నాను. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్తాను. క్లాసెస్ నేను పెడితే యూజువల్‌గా 6-8 పీఎం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒక 20 నిమిషాలు పెరగవచ్చు. ఆ రోజున ఉన్న సిట్యుయేషన్ బట్టి. 6 పీఎం టు 8 పీఎం వెళ్తుంది. తర్వాత ప్రతి సబ్జెక్ట్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్‌ని చూసి ఎలా రాయాలని. తర్వాత అది వారానికోసారి 100 మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. అది మీరు టైమ్ మేనేజ్‌మెంట్ చేయటం ఎలా అని ఎక్సర్సైజ్ చేయాలి. ఆ తర్వాత కొంతమంది కొన్ని కారణాల వలన కొంత ఇబ్బంది పడతారు. వాళ్ళని మనసులో పెట్టుకొని మీరు ఈ టైమ్ మేనేజ్‌మెంట్ చేయటం ఎలా? తర్వాత పాస్ అవ్వాలంటే 45% వచ్చేతలకి వి కెన్ ఎక్స్‌ప్లాయిట్ ది సిట్యుయేషన్. ఆ సిట్యుయేషన్ హౌ టు ఎక్స్‌ప్లాయిట్ అన్నా లీగల్‌గా అవన్నీ ట్రైనింగ్స్‌లో నేర్పాలి. అప్పుడు ఈ టైమ్ మేనేజ్‌మెంటే మెయిన్. నా దగ్గర ఈ ఎగ్జామ్సే వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది తక్కువుంటుంది. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువుంటుంది. ఎగ్జామ్స్ బిజీ అని చెప్పి రాయరో వాళ్ళకి ఫెయిల్యూర్ అనేది ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ అయితే తప్ప ఇన్‌కన్వీనియంట్ ఉంటుంది. మనం ఫెయిల్ అని అనను. ఇన్‌కన్వీనియంట్ ఉంటది. ఈళ్ళకున్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఈళ్ళు ఒక క్వెషన్ ఎతకాలంటే ఎక్స్‌పీరియన్స్ వస్తది. అసలు ఆ క్వెషన్ ఏ బేర్ యాక్ట్ ఉంది? మనం అనుకున్న బేర్ యాక్టా లేదా? అది ఏ సెక్షన్‌లో ఉంది? ఆ సెక్షన్ ఎలా జూడాలి? ఆ సెక్షన్ మనం ఎలా జూడాలి అనేది తెలియాలి. అవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు పలానా క్వెషన్ మీరు చూడలేకపోయారు. ఆ క్వెషన్‌కి నేను మీకు ఎలా జూడాలి? ఏ విధంగా జూడాలి? అని ఆన్సర్ ఇచ్చి చూపిస్తే అయి కొన్ని కవర్ అవుతాయి. ఓహో! ఇలా చూస్తే మనకొస్తుందనమాట. ఈ క్వెషన్ మీకు రాదు.
మీరు చూసినా వేస్టు అన్నప్పుడు మీరు చూడరు, టైం వేస్టు. ఇది చూసినా దొరకదనుకున్నప్పుడు టైం వేస్ట్. అలాంటి ఎక్సర్‌సైజ్ ఎగ్జామ్స్‌లో వస్తాయి. అందువల్ల ఎగ్జామ్స్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఓపెన్ బుక్ అయితే కాదు. మీరేదో బుక్ చూసి రాసేది కాదు. అందువలన ఒక్కొక్క స్టూడెంట్‌కి, వీక్ స్టూడెంట్ అయితే 3 అవర్స్ ఎగ్జామ్. 3 అవర్స్ ఎగ్జామ్‌లో చూసే రాసి ఆన్సర్‌లు పెట్టే ఆయనకి 20 అయ్యే తలకి 3 అవర్స్ అయిపోతుంది. 20 నేను మొట్టమొదటి ఎగ్జామ్ పెట్టేప్పుడు కొంతమంది స్టూడెంట్స్ 12కే 3 గంటలయిపోతాయి. ఆయన ఎతుకుతాడు. కానీ దొరకదెక్కడ. ఆయన ఎతికితే దొరకదది. అందువల్ల టైం తెలీదు. మంచినీళ్ళు కూడా తాగడు. కానీ 3 అవర్స్ అయితే ఆయన 20 పెడతాడు. మీకు 45 మార్క్స్ రావాలి పాస్‌కి. 20 పెట్టేతలకే 3 గంటలయిపోద్ది. అది టైమ్ మేనేజ్‌మెంట్ అనేది అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. చూసి రాయటం అంటే గబుక్కన కనపడదు. ఇప్పుడు చూసి రాయటం ఇప్పుడు మీరు ఇంట్లో కీ పెట్టారు ఊరికెళ్తా, కానీ రికార్డ్ చేయలేదు. ఇంటికొచ్చారు. మీరు ఎన్ని రోజులు ఎతికినా ఈ ప్లేస్‌లో పెట్టి ఇది కాకుండా ఏడెతికినా ఎన్ని రోజులు ఎతికితే మాత్రం దొరికిద్ది? మీరు పెట్టిందిక్కడ, అది రికార్డ్ అవ్వలా. మీరు ఎన్ని రోజులు ఎతికితే దొరికిద్ది? దొరకనే దొరకదు. ఇది అంతే. ఇది అంతే. అందువలన చూసి రాస్తే ఈజీ అనే మాట తప్పు. తెలుగు మీడియం అయితే మనం తెలుగోళ్ళం కదా వచ్చేదనేది ఇంకా రాంగు. అది ఇంగ్లీషే పెట్టుకోవాలి లాంగ్వేజి. తెలుగు పెడితే 5 సార్లు తప్పి తెలుగు పెట్టి నా దగ్గరకొచ్చారు. నా దగ్గరకొచ్చారు. నేను మార్పిచ్చి ఇంగ్లీష్ పెడితే పాస్ అయ్యాను. తెలుగు మనం అనుకునే తెలుగు వేరు. లాలో తెలుగు వేరు. మనం మనం వ్యవహారికంగా వాడతాం అవసరానికి. అది గ్రా అసలు తెలుగు కాదది. అందువలన అది కుదరదు. అందువలన నేను మీకు డేట్ వచ్చేతలకి నాకు క్లారిటీ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఆ స్టార్ట్ చేసే ముందు ఫైనల్‌గా క్లాస్ ఉంటుంది. మీకు నేను గైడెన్స్ స్టార్ట్ చేసే ముందు ఫైనల్ క్లాస్ ఉంటుంది. నేను ఇది చేస్తానంటాను. మీకు నచ్చినప్పుడు ఫీజు కట్టుకొని జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అక్కర్లా ఫీజు. నేను నాకు క్లారిటీ వచ్చింది. పలానా రోజున ఎగ్జామ్ జరిగిద్ది. నేను స్టార్ట్ చేస్తున్నాననే ముందు క్లాస్ పెడతాను. అది మీరు ఇని ఇక ఎలా అనేది. తర్వాత టైం ఇది. మీకు ఐడియా ఉండాలి గనక మెటీరియల్ ఐ టెల్ యూ. మీరు తీసుకెళ్ళే మెటీరియల్ ఏంటి? మీరు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన మెటీరియల్ ఏంటి? అని చెప్పి అఫిషియల్‌గా నేను చెప్పేది అఫిషియల్‌గా చెబుతా. అనఫిషియల్ మీ ఇష్టం. అఫిషియల్‌గా నేను చెప్పేది ఏది అలౌ చేస్తున్నారు? ఏది సిలబస్‌లో ఉండి అలౌ చేయటం లేదు? మరి ఈటికి ఆన్సర్‌లు రాయాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది. ఫీజ్ వచ్చేతలకి 5000. మెటీరియల్ ఫిజికల్‌గా ఉండదు. నేను మీకు షేర్ చేస్తాను. నేను మీకు ఏదైతే చెప్తానో ఆ మెటీరియల్ మీకు షేర్ చేస్తాను. అందువల్ల ఫిజికల్‌గా మెటీరియల్ ఉండదు. 5000 క్లాసెస్ ఆన్‌లైన్. నో ఫిజికల్ క్లాస్. మీరేదైనా నేను చూస్తానండి ఒకసారి మిమ్మల్ని మీరు ఏడున్నారో నిజమో లేదో అంటే చూసుకోవచ్చు వచ్చి. అందువల్ల అది ఇబ్బంది లేదు గానీ క్లాసెస్ మాత్రము ఓన్లీ ఆన్‌లైన్ క్లాసెస్. ఈ డీటెయిల్స్ అనేది మీకు నాకు ఎగ్జామ్ డేట్ కన్వీనియంట్ కనుక పర్వాలా ఇది జరిగేట్టుంది అని అనుకున్నప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. ఇది నేను మీకు చెప్పేది. ఈ ఎగ్జామ్స్ వచ్చేతలకి అదే ఇప్పుడు ఇయన్నీ నాకు తెలుసు. ఈ 18 ఎగ్జామ్స్ నేను చానా అనుభవించాను. ఏ స్టేజికెళ్ళానంటే వాళ్ళకి ఈ డేట్ నాకు అనవసరము. మీరు నవంబర్ 24 ఎగ్జామ్ ఉందో లేదో నాకు అనవసరం. నేను మీకు నవంబర్ 22న పూర్తి చేస్తాను. కనుక స్టార్ట్ చేస్తే పూర్తి చేస్తాను. ఇక మీకు ఎగ్జామ్ డేట్‌తో నాకు సంబంధం లేదు. ఎగ్జామ్ డేట్‌తో లేదు. ఆన్‌లైన్ గనక ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే మీకెప్పుడన్నా పీరియాడికల్‌గా ఎగ్జామ్ పెట్టేసి ఆన్సర్స్ ఇస్తాను గానీ కోచింగ్ అయిపోతుందని చెప్పి అందుకు. ఎందుకంటే ఫిక్స్‌డ్‌గా చెబుతా. ఎందుకు నాకు తెలుసిది. ఈ డేట్‌లు సంగతి తెలిసి అనుభవం మీద ఆ ఫిక్స్‌డ్‌గా చెప్తాను. రేపు మీకు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ నోటిఫికేషన్ బట్టి ఏ రోజుతో లాస్ట్ డేటు అఫిషియల్‌గా లాస్ట్ డేట్ ఏందని నేను చెప్తాను. కాకపోతే మీ కన్వీనియంట్ కోసం ఆన్‌లైనే గనక ఒకవేళ పోస్ట్‌పోన్ అయితే ఎగ్జామ్స్ పెడతాం జరిగిద్ది. అంతేగాని క్లాసులుండవు. సిలబస్ ఈడకయిపోతుంది. ఇది నా సైడ్ నుంచి ఉండేది. అందువలన మీరు డెసిషన్ మీది. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ కలెక్ట్ చేశాను డేట్స్. ఇది జరిగింది. ఇదొక్కటే ఇక్కడి నుంచే కష్టమైంది. ఏడ్నుంచి నుంచి. అంతకుముందు ఇక్కడి దాకా నా దగ్గర స్టూడెంట్స్ ఎవరు ఏదైనా ఎగ్జామ్స్ రాయక ఆయన వీక్‌నెస్ వలన చాలా తక్కువ ఫెయిల్యూర్ ఈడదాకా. ఈడ కొంచెం కనపడ్డారు. ఎందుకంటే ఎగ్జామ్స్ రాయలేదు. పర్సెంటేజ్ పెంచారు.
కాలిక్యులేషన్ తేడా వచ్చింది, దొరికారు. కొంతమంది దొరికారు. వాళ్ళు వాళ్ళ లోపు. తర్వాత రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఎగ్జామ్స్ రాయటంలో ఇబ్బంది పడ్డారు. తర్వాత సిస్టమ్‌లో పర్సెంటేజ్ పెంచారు. తర్వాత 7 రాంగ్ ఆన్సర్స్ ఉంటే కాలిక్యులేషన్ తేడా చూపిచ్చారు. అందువలన దొరికేశారు అక్కడక్కడ. అందువలన ఇది మీరు గమనించండి. ఓ స్టూడెంట్ అన్నాడు, దగ్గర పాస్ గ్యారంటీ అన్నాడు. నేను పాస్ గ్యారంటీ నేనెలా ఇస్తాను? నేను కాదు కదా దిద్ది మార్కులేసేది. కాకపోతే మీకేందంటే మామూలుగా అనేవాళ్ళు. ఆయన దగ్గర పాస్ కాకపోతే ఇంకోసాట పాస్ అవ్వటం ఇంపాసిబుల్ అనేది స్టూడెంట్ చెప్పింది. నేను చెప్పింది కాదు. ఆయన దగ్గరే మీరు పాస్ కాకపోతే ఇంకోసాట ఎలా పాస్ అవుతారు? అది జరిగే పని కాదు అనేది వాళ్ళు చెప్పింది. డెసిషన్ ఈజ్ ఎవర్స్. అది మీ మనీ, మీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు, మరి మీకు అవసరమైన విషయము. ఇవి మీరు డెసిషన్ తీసుకోండి. నేను ఎప్పటికప్పుడు గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను విషయాలు. అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. దాంట్లో వెళ్ళేది. ఇది ఎవరో కొంతమంది ఆల్రెడీ అప్లై చేశానండి. మేము విజయవాడ కొత్తగా వచ్చిందంటే డెఫినిట్‌గా వాళ్ళు అవకాశం ఇస్తారు. డెఫినిట్‌గా వాళ్ళు ఒక మళ్ళా దీన్ని చెబుతారు ఓపెన్ చేసి. ఇప్పుడు వాళ్ళు బిజీ. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ విషయంలో పెద్ద బిజీ ఏందంటే, నీలే రాయి కేసు అది ఫాలో అవ్వాలి వాళ్ళు. వాళ్ళకి లాయర్స్‌కి ఫీడ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఆ బిజీలో ఉన్నారు గనక దీనికి ప్రొవైడ్ చేస్తారు ఆల్టర్‌నేట్. మీరు విజయవాడ సెంటర్ కొత్తది గనక మీరు సెంటర్ మార్పు కావాలంటే మీరు అప్లై చేసుకోమని చెబుతారు. ఆ ఫెసిలిటీ ఇస్తారు. అది ఇట్ విల్ టేక్ టైమ్. ముందు ఈ ప్రాసెస్ కావాలి. ఇది నా సైడ్ నుంచి ఈరోజు మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఎప్పటికప్పుడుకి మీ డౌట్ తీయటానికి డెమో క్లాస్ ఉంటది. కానీ క్లియర్ అయినప్పుడు దానికి ముందు ఇది ఫైనల్‌గా క్లియర్ అయ్యి స్టార్ట్ అన్నప్పుడు నేను క్లాస్ పెడతా. ఇక మీకు ఈ క్లాస్ లాస్ట్ క్లాసు ఇక నుంచి గైడెన్స్ క్లాస్ అని. ఒకసారి గైడెన్స్ క్లాస్ గనక స్టార్ట్ అయితే ఓన్లీ పెయిడ్ గ్రూప్‌కే వస్తది లింక్. ఓన్లీ పెయిడ్ గ్రూప్‌కే లింక్ వస్తది. ఒకసారి గైడెన్స్ స్టార్ట్ అయితే నేను పలానా రోజు నుంచి మీ గైడెన్స్ స్టార్ట్ అవుతుందంటాను. దానికి ముందు క్లాస్ పెడతా. అది విని మీకు ఇంట్రెస్ట్ ఉంటే జారాలనుకుంటే అప్పుడు ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఆ డీటెయిల్స్ చెప్తాను. మీరు పే చేస్తే పెయిడ్ గ్రూప్‌కే క్లాసులు. పెయిడ్ గ్రూప్‌కే క్లాసులు. ఇది నా సైడ్ నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది. అందువలన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వటం జరిగింది. అందువలన మీకు ఎప్పుడన్నా మార్పు గనక అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా నేను మీకు క్లాస్ పెడతాం. డౌట్ తీయటం. ఈ లోపల మేము చదవాలని కూడా మేము వద్దని ఎవరనరు. చదవవద్దని ఎవరంటారు? కానీ నేను స్టార్ట్ చేసేదానికి ఒక డేట్ ఉంటది గనక నాకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇది నేను మీతో షేర్ చేయాలనుకుంది. ఇప్పుడు నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు నేను మీకు 100 మార్కుల ఎగ్జామ్ పెట్టినప్పుడు ఫిజికల్‌గా పెట్టినప్పుడు ఆ స్టూడెంట్ మొట్టమొదట నన్ను అడిగాడు. సార్ నేను 100 రాశాను నాకు మార్కులు ఎన్నో మీరు చెప్పాలండి అన్నాడు. నేనన్నా చాలా టైం పట్టిద్ది దిద్దటానికన్నా. కాదు సార్ నేను ఇప్పుడు నేను చూడాలి సార్ అన్నాడు. నాకీళ్ళ మనస్తత్వం తెచ్చి నేను ఆన్సర్‌లు ఆయనకేం చెప్పలా. నీకని చెప్పేసి నేను ఆల్రెడీ ఆన్సర్స్‌ని నేను కాగితం మీద సాంబ్రాన్ కడ్డీతో హోల్స్ పెట్టేశా. ఆన్సర్స్‌కి హోల్ పెట్టేసి నీ పేపర్ మీద పెట్టన్నా. ఆయన చదువుకొని 49 అమ్మాయి అన్నాడు. ఏం లేదు సెకండే పట్టింది ఆయనకి. దీని మీద ఆయన రాసింది పెడితే నా హోల్స్‌లో గనక మార్క్ ఉంటే మార్కు లేదంటే అది తప్పు రాశాడు. అయిపోయింది. ఆన్సర్స్ ని హోల్ పెట్టా. ఈయన మీద పెట్టినప్పుడు దాంట్లో గనక ఆన్సర్స్ లో గనక ఉందనుకోండి కరెక్ట్ గా పెడితే మార్క్ వచ్చింది. అంటే సెకండ్స్ లో అయిపోయింది. మరి నేను సింగిల్ గా చేస్తే సెకండ్స్ లో అయిపోతే మరి అంత ఎక్విప్మెంట్ ఉండి అది కూడా మల్టిపుల్ చాయిస్ అయ్యి మిషన్ ఉంటే అది జస్ట్ 3 days లో ఇవ్వచ్చు. మరి అది నెల్లు పడుతుందంటే మరి అది అదే ఓకే సార్ ఇప్పుడే అప్లై చేయాలంటే